ఆమె వచ్చి అన్న నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదన్న, నాతో ఉద్యోగం చేసేదన్న, చాలా మంచిదన్న, రోజు నా కోసం వంటలు చేసుకొచ్చేదన్న, రోజు నా కోడిగుడ్డు పులుసు అవన్నీ తెచ్చేదన్న, చేపల పులుసు బాగా వండుతుందన్న, రోజు తెచ్చేటప్పుడు మేమిద్దరు కలిసే తినేవాళ్ళం అన్న. ఓ ఏం కబుర్లు చెప్పేదన్న, మహా చమత్కారం అన్న, చలాకి అన్న, ఏం మాట్లాడేది, ఎంత హుషారు. ఆ ఉంటే నాకు బోరు కొట్టుదన్న, అసలు టైం ఎట్ట గడుస్తుందో తెలియదన్న, అంత చమత్కారంగా మాట్లాడుతాం, చాలా తెలివి కలిగిందన్న. అసలు ఆమెను ఓడించలేమన్నా. అసలు కాళ్ళకేస్తే మెడకేస్తే, మెడకేస్తే కాళ్ళకేస్తే, అంత తెలివి కలిదన్న. పాప దానికి ట్రాన్స్ఫర్ వచ్చి పోయిందన్న. రెడీ, నాకు చాలా బాధగా ఉందన్న. అంటే నేను నన్ను కొందరు పోవడమే మంచిది మన జీవితంలో, ఇలాంటి చలాకీలు మనకెందుకు? రెడీ, ఇలాంటి చలాకీలు టపాసు లాంటి వాళ్ళు మనకి ఎందుకులేమ్మ. పోయినప్పుడు నుండి నాకు మనసే బాగలేదో, నన్ను ఏడుస్తుంది. నోరు ముయ్యమ్మ జారు, ఆమె పోతే నీకెందుకు? కొన్నిటిని దేవుడే దూరం చేస్తుంటాడు. కానీ నాకు చాలా బాధగా ఉంది. ఎంత చలాకి, ఆ చలాకీతో నీకేం పనేమ్మా అన్న, పెద్ద కిలాడి అన్న, కిలాడితో నీకెందుకమ్మా, పోతే పోయిదిరే అన్న. నేను ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా ఓ రోజు వచ్చిందన్న, ఆమె పోయింది కానన్నా, ఇంకొక ఫ్రెండ్ నాకు దొరికిందన్న ఉద్యోగం చేసే చోట. ఆ అమ్మాయి చాలా ప్రార్థన పర్రాలు, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆమె నేను ఇద్దరు కలుసుకుంటే ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చెప్తూ ఉంటుంది, బైబిల్లో ఉన్న విషయాలు చెప్తూ ఉంటుంది. నేను ఎప్పుడైనా డల్గా ఉంటే నన్ను వాక్యాన్ని బట్టి ఓదారుస్తుంది. ఇంతకుముందు నేను అసలు ఉపాసాలు ఉండాలంటే నా వల్ల ఏది కాదన్నయ్యా, ఎందుకంటే ఇంతకుముందు ఆమె కోడిగుడ్డు పులుసు తెచ్చిస్తూ ఉండేది. ఈమె కోడిగుడ్డు పులుసు తేకపోయినా ఈమె చెప్పే మాటలు, ఆమె నోటి నుండి వస్తున్న దేవుని మాటలు నాకు ఆహారం లాగుంటుంది. చెప్పట్లు కూడా అందరు గట్టిగా. నా స్పిరిచువల్ గ్రోత్ ఎక్కువగా ఉందన్న. ఇప్పుడు నేను ఇంతకుముందులాగా కంగారు పడను, ఇంతకుముందు నేను లోకపు జ్ఞానాన్ని ఉపయోగించను, ఏదైనా ప్రార్థన చేసుకుంటాను, ప్రభు మీద ఆధారపడతాను. మనసుకు ఏదో తెలియని ప్రశాంతత ఉందన్న. ఉన్నప్పుడు హెల్తీగా ఉండేవాడిని, ఎందుకంటే కోడిగుడ్డు పులుసుని కొంచెం ఆరోగ్యంగా ఉండేదానన్న. ఈమె వచ్చిన తర్వాత నా ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఆమె చెప్పండి అందరూ.